మీరు మా వీడియో చూస్తున్నారు కానీ వీడియోని పూర్తిగా చూస్తలేదు. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మేము చేసి హర్రర్ కంటెంట్లు కాబట్టి ట్విస్టులు టర్న్లు జరకలన్నీ లాస్ట్లోనే ఉంటాయి. మీరు అవి మిస్ అయిపోతే మొత్తం స్టోరీ మిస్ అయిపోయినట్టే. కాబట్టి వీడియోని పూర్తిగా చూసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. ఆ పెట్టిలో తరతరాల రహస్యం ఉంది మనవడా. దాన్ని తెరవాలని మాత్రం ప్రయత్నించకు. దీనమ్మ ముసలిదే బయట అనుకున్నాను. కళ్ళకు కూడా దెయ్యం వచ్చి దుల్ల కూడా దూపం వేస్తున్నాయి. దీనమ్మ ముసలిది ఇంత గట్టిగా చెప్పిందంటే తాత ఆస్తి పత్రాలని ఆ పెట్టుని దాచేసి ఉంటవి. ఆ పెట్టి పగలగొట్టైనా సరే అందులో ఏముందో తెలుసుకోవాలి. భద్రం పెట్టి కూడా ఇంటి పెద్ద తాళం ఇదు. ఈ తాళం భద్ర కొట్టాలంటే సుత్తి సరిపోదు. సన్నికెళ్ళి పత్రం ఇచ్చేసి తక్కొట్టేయాలి. ఇది పెట్టా లేకపోతే గుణాకేవులో గుహ ఎంత చీకటిగా ఉందండి. ఒరే సుభాసో సుభాసో, నాకిచ్చిన మాట మర్చిపోయావా? అబ్బా ఎవరైనా ఇలాంటి పెట్టలో బంగారం డబ్బులో దాచుకుంటారా? దీనమ్మ ముసలిదే దెయ్యం దాచుకుందేంటి? ఏమైందిరా మనవడా, వచ్చేసిన అంబూతులకు అంత గట్టిగా అరుస్తున్నావు? దేవర సినిమాలో ఎన్టీఆర్ లాగా నా నడుము మీద ఎవరో గీతలు పెట్టేసి వెళ్ళిపోయారు అమ్మ. ఒకసారి చూడు. ఏమీ లేదురా మనవడా, గోర్లు లేని కుక్క తోడ మీద గీసినట్టు చిన్నగా గీతలు పడ్డాయి అంతే. ఏమి లేదంట ఏంటి బొమ్మ? నిప్పులు లేసిన ఉప్పులాగా ఒళ్ళంతా సిటపడలారిపోతుండేని. నీకోసం నేను చెట్టు మీద ఎదురు చూస్తున్నాను, రారా. ఇదేంటి అర్ధరాత్రి అమాయకం కుక్కలు కొట్టే గోర్ఖాగాళ్ళగా రోడ్ల మీద తిరుగుతున్నాడు? రే మనోజ్, కుక్కలు పట్టి వల్ల కంగారు వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి రా, ఆగరా. రే మనోజ్, కాలేజీలో పుస్తకాలు చదవమంటేనే చదవు, ఇక్కడికి వచ్చి మంత్రాలు చదివేత్తనం ఏంట్రా? రారా ఇంటికి పోదాం. రే మనోజ్, నేను ఇక్కడ ఆంబోతులు ఆడుతుంటే నువ్వు అడ్డగాడిదలా పలకమేంట్రా? రే నన్ను వదిలేరా. నేనుండగా నా మనవడి మీద ఈగ కూడా వాళ్ళనివ్వరా. ఏమైంది మామ? ఏం జరుగుతుంది అసలు? నేను ఇక్కడికి ఎలా వచ్చానా? నేను నిన్ను ఆ రహస్య పెట్టిని తెరవద్దని చెప్పాను కదా, దాని వల్లే ఆ పిల్ల దెయ్యం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దాని పగ తీరితే గాని అది ఇక్కడి నుండి వెళ్ళదు. ఏంటి పిల్లదేమా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు బామ్మ? మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు అన్ని వివరంగా చెప్తాను. రే మనోజ్, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం బదరా. ఇక్కడ ఉన్నంతసేపు నాకు ఉచ్చపడిపోతుందిరా. ఓసే ముసల్దానా, అసలు ఆ పిల్ల దయ్యం ఎవరో? ఆ పెట్లో పిల్ల దయ్యం ఎందుకుంది? దాన్ని ఆ పిల్ల దయ్యం ఆ చెట్టు దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళింది? నిజం చెప్పే. నాకు పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేరు. పుట్టగా మాకు ఒక బాబు పుట్టాడు. మేము వాడి జాతకాన్ని చూపించినప్పుడు వాడికి 10 సంవత్సరాలు వచ్చిన తరువాత చనిపోతాడు అని రాసి ఉంది. మేము చాలా భయపడ్డాం. ఒకరోజు వాడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. రమేష్ వాళ్ళ తాత ఒక మంత్రగాడు తన శక్తులు పెంచుకోవడానికి
నా కొడుకును బలి ఇచ్చాడు. కానీ ప్రయత్నం విఫలవ్వడం వల్ల నా కొడుకు ప్రేతాత్మలా మారిపోయాడు. అప్పుడు ఆ ఆత్మ అతన్ని చంపడానికి ప్రయత్నించింది. అప్పుడు అతను ఆత్మని పెట్టెలో పెట్టి బంధించాడు. అలా ఆత్మ పెట్టెలో ఉంది. ఇప్పుడు ఆ పిల్ల దెయ్యాన్ని అంతం చేయాలంటే మనం ఏం చేయాలి బొమ్మ? ఇప్పుడు మనం ఆ పిల్ల దయ్యం దగ్గరికి వెళ్ళి దాని ఆఖరి కోరిక ఏంటో తెలుసుకుని దాన్ని తీరిస్తే అది కండి వెళ్ళిపోతుంది. మరి ఇంకెందుకు లేటు, మనం వెళ్ళి ఆ పిల్ల దెయ్యాన్ని పిలకలు ఆయేద్దాం పదన్నే. మీరు మళ్ళీ తిరిగి వస్తారని నాకు తెలుసు. మేము నిన్ను పైకి పంపించడానికి ఇక్కడికి వచ్చాం. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే త్వరగా చెప్పి అది తీర్చేసి నిన్ను పైకి పంపించేస్తాం. నన్ను బలిచ్చిన వాడిని బలివ్వడమే నా ఆఖరి కోరిక. రీ రమేష్, మీ తాతయ్య కదరా ఈ పిల్ల దెయ్యాన్ని చంపింది. ఇప్పుడు మీ తాత ఎక్కడ ఉన్నాడో ఇంక తెలుసా? ఈ టైంలో మా తాత ఎక్కడ ఉంటాడు మామ? ఏ పొలం గట్ల కాడ ముందే సత్తు ఉండుంటాడు. ఇదిగో మావా, నువ్వు ఎక్కడే ఉండు, మేము వెళ్ళి రమేష్ గారు వాళ్ళ తాతని తీసుకొచ్చేస్తాం. ఎన్నాళ్ళు మా తాత మంచోడు అనుకున్నాను కానీ ఇంత కిరాతకని ఇప్పుడే తెలిసిందిరా. ఇప్పుడు మీ తాత మనకు దొరికాడనుకో, మీ తాతని తీసుకెళ్ళి తిన్నగా దెయ్యం దగ్గర పెడతాం. అప్పుడు ఆ దెయ్యం మీ తాతని దుంపు దొల్లగొట్టేద్ది. మా తాత మామూలుడు కాదురా బాబు, కాశ్మూర అనే దెయ్యాన్ని కాటేసేస్తాడు. అలాంటిది ఈ పిల్ల దెయ్యాన్ని పేకదాడించేస్తాడు. రే, మీ తాత కాశ్మూర దెయ్యాన్ని కాటేసేస్తానంటున్నావు, అలాంటిది ఇవన్నీ చెప్పించి ఆ చెట్టు దగ్గర మీ తాత ఎలా తీసుకెళ్ళవరా? ఇన్ని దరిద్రాల్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? మా తాతకు ఒక కోటర్ ఇచ్చేసాలరా, కాటికైనా సరే కళ్ళు మూసుకుని వచ్చేస్తాడు. రే, పొలం దగ్గర పందికొక్కలాగా ఎక్కడే ఉంటాడన్నావు కదా మీ తాత, ఏరి కనబడతలేదు. సరిగ్గా నెతకరా, ఏ బొర్లోనో పాము పిల్ల దాకుని ఉంటాడు. మీరు నెతుకుతున్నవాడు మామూలు మనిషి కాదు. మనిషిగా తంటాడేంట్రా? కొంప తీసి నీ తాత దెయ్యాలతో కలిపి దెయ్యం అయిపోయిందంటావా? తాంత్రిక విద్యల్లో ఆరితేరినవాడు, ఏ దెయ్యాన్నైనా వశపరుచుకోగల సమర్థుడు వాడే కోరా. కేజీఎఫ్ రిలేషన్ కంటే ఎక్కువ ఎత్తున్నారా? ఈ సోదంతా నాకెందుకు? ఇప్పుడు తాత ఎక్కడ ఉన్నాడో చెప్పచ్చు కదా. తూర్పు వైపునున్న అడవుల్లో మారుమూల గృహలో దాక్కున్నాడు. ఏడు తూర్పు వైపులో ఉన్నాడా? అక్కడ ఏమన్నా గూగుల్ మ్యాప్ లైన్ లేవా? అక్కడికి వెళ్ళి అతన్ని తీసుకురావడం అంత సులభమైన పని కాదు. మా తాతని అలా తీసుకెళ్ళడం మాకు తెలుసు కానీ మీరు ఇంకా దయచేయండి. మీ ప్రయాణంలో ఈ గంగా జలం మీకు ఉపయోగపడవచ్చు, తీసుకోండి. విజయీ భవ, వెళ్ళిరండి. ఈ గుహలో గబ్బిలా కూడా ఉండలే కనబట్లేదు. ఈ గుహలో మా తాతనే ఉన్నాడు రా. ఈ గుహలో గబ్బిలాలే ఉన్నాయో గబ్బర్ సింగే ఉన్నాడు? వెళ్ళి చూస్తేనే కదా తెలిసిద్ది. పద వెళ్దాం. ఓం करालवदनां घोरां मुक्तकेशीं मृगुजां कालिकां दक्षिणां दिव्यां मुण्डमालां రే, మీ తాత ఐఏఎస్ ఎగ్జామ్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? ఒక్కడే కూర్చుని ఓ తెగ చదివేస్తున్నారా? మా తాత ఏమన్నా కాలేజీ కుర్రోడేంట్రా ఎగ్జామ్లు రాయడానికి? ఎవరికో చేతబడులు చేసేస్తున్నాడు అక్కడ. మీరు నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చారంటే అక్కడ ఆ దెయ్యం బయటకు వచ్చిందని అర్థం. మనని చెప్పకుండానే మీ తాత కనిపెట్టేయాడంటే మీ తాత మామూలుడు కదరా బాబు. అందానికి తెలియకుండా పెందాన్ని దుబ్బేహే రకం. మీరు నన్ను ఇక్కడి నుంచి ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళడానికి వచ్చారని నాకు తెలుసు. మీరు తీసుకెళ్ళక ముందు నేనే వస్తాను. పదండి, అక్కడికి వెళ్ళి ఆ పిల్ల దెయ్యాన్ని అంతం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా మనం ఎలా వెళ్తాం తాత? మన దగ్గర బండి కూడా లేదు. నేను నా మంత్రశక్తిని ఉపయోగించి మనం వెళ్ళాల్సిన గమ్యానికి చిటికలో తీసుకువెళ్తా. రే, ఇదేదో బానే ఉందిరా. పిత్తలు ఖర్చులు కలిసి వచ్చేలా ఉన్నాయి. మనం కూడా మంత్రం అయితే నేర్చుకుందాం రా. రే, మనం గానా మంత్రం నేర్చుకోవాలనుకో బత్తకాయలు కోయిన్ చేసుకోవాల్సి వస్తుంది. మరి కోయిన్ చేసుకుందామా? వద్దులేరా బాబు, ఆయన మంత్రాన్ని ఆయన దగ్గరే పెట్టుకోమను. మన బత్తకాయలు జాగ్రత్త మన దగ్గరే పెట్టుకుందాం. మీ పిల్ల బత్తాయి కబుర్లు ఆపితే ఈ పిల్ల దెయ్యాన్ని నేను అంతం చేస్తాను. వచ్చావా? రారా, ఇన్ని రోజులు నీ కోసమే ఎదురు చూస్తున్నా. నిన్ను ఈ రోజు నేను చంపి నా పగని తీర్చుకుంటా. రే, నాకెందుకో ఈ రోజు ఈ పిల్లదేం చేతిలో మా తాత బత్తాయిలు బద్దలైపోతాయని వింటుందిరా. బత్తలోటే కాదు మావా,
మీ తాతకి బద్దలతో పాటు జ్యూస్ కూడా పిండేస్తాయి. ఈ రోజు నువ్వు నా చేతిలో అంతమైపోతావు. ఓం करालवदनां घोरां मुक्तकेशीं नृभुजां कालिकां दक्षिणां दिव्यां ఇరి చెట్టు రక్షిత రక్షిత అన్నారా. ఇప్పుడు మన చెట్టుని కాపాడుకుంటే ఆ చెట్లే తర్వాత మనం కాపాడతాయి. అలాంటిది మీ తాత ఏంట్రా చెట్టుని తగలెట్టేస్తున్నాడు? రే మా తాత పోకిరి సినిమాలో మహేష్ బాబు కంటే ఉండరా. ఒక్కసారి కమిట్టాడంటే ఆయన మాట ఆయన ఇండో. యా! నా ఆత్మకి శరీరం దొరికితే ఎప్పుడు నిన్ను అంతం చేయడం నాకు చిటికెలో పని. అదేంటి బామ్మ, చెట్టుని కాల్చేస్తే అది దాంతో పాటు అంతమైపోద్ది అనుకుంటే మనోడి బాడీలోకి వచ్చేసింది. ఇప్పుడు దాన్ని అంతం చేయడం ఎలాగా? అది అందరి ఒంట్లోకి ప్రవేశించలేదు. ఎవరి మీదైతే ఈ గుర్తు ఉంటుందో వాళ్ళ శరీరంలోకి మాత్రమే అది వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు మనం దీనిని అంతం చేయాలి అంటే మన దగ్గర ఒకే ఒక్క మార్గం ఉంది. అవునా బామ్మ, ఏంటా మార్గం? మనం ఒక మేక పిల్లని తీసుకొచ్చి ఈ గుర్తు దాని మీద వేస్తే ఈ ఆత్మ దానిలోకి ప్రవేశిస్తుంది. మనం వెంటనే ఆ మేక పిల్లని బలిస్తే ఈ ఆత్మ శాశ్వతంగా దాని లోకానికి వెళ్ళిపోతుంది. బామ్మ, చాలా బాగుంది బామ్మ ఐడియా. అమ్మయ్య, ఆ దెయ్యం పేరు వెరడైపోయింది. ఈ రోజుతో మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మళ్ళీ వచ్చింది ఐడి.